ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మెట్రో టేక్ ఓవర్ పై సందిగ్ధత ఏర్పడడంతో ఇప్పుడేం చేయాలి అనే దానిపై అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఈ కేబినెట్ మీటింగ్స్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. ఇప్పటికే చూస్తున్నాం నరేంద్ర, మనం 18వ తారీఖున కేబినెట్ మీటింగ్ అంటున్నారు. అయితే మెట్రో టేక్ ఓవర్ పైనే అలాగే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? ఈ నెల 18వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ జరుగుతుంది. ఇందులో చాలా అంశాలు కూడా ఈసారి ఉంటది. ఎవ్రీ మంత్ కు ఒకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలనేది అనుకున్నారు. మనం లాస్ట్ సారి కూడా చాలా అంశాలు ఎలాంటి అంశం మెట్రో కానీ అదేవిధంగా వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇలాంటి అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగింది. అందులోని కొన్ని అంశాలు మళ్ళీ ఈ కేబినెట్ లో కూడా చర్చకు వస్తాయి. అదనంగా కొన్ని మళ్ళీ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈసారి కేబినెట్ ప్రత్యేకత ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ విధానాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అంటే పేపర్లెస్ విధానం ద్వారా అందరూ కూడా సిస్టమ్ లోనే వాళ్ళు ఎజెండా తీసుకొస్తారు. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దాంట్లోనే బ్యూరోక్రాట్స్ కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా చాలా అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మెట్రో 2వ దశకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రమే అడ్డుపడుతుంది, అందులో ప్రధానంగా కిషన్ రెడ్డి అడుగుతున్నారు అన్నటువంటి అంశం మీద ప్రధానంగా ఆయన ఆరోపణ చేశారు. దీని వెనుక బీఆర్ఎస్, కేటీఆర్ అస్త్రం ఉంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మెట్రో మీదనే ప్రధానంగా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే కనీసం ఎన్ఓసీ అయినా ఇవ్వండి, మేము జరుపుకుంటామని కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశం మీద మెట్రో టేక్ ఓవర్ మీద అన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోతే దీనికి సంబంధించి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో మెట్రోని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అంతా మనం చూసాం. సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ దాకా మెట్రో ఉన్నాయి. అదేవిధంగా వివిధ నలువైపులా మెట్రోను తీసుకెళ్లాలి అన్నటువంటి ఎందుకంటే మహానగరంగా మారినటువంటి నేపథ్యంలో 50 కోటి జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రజారవాణా మీద దృష్టి పెట్టాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తోంది. అందుకని మెట్రో అంశం మీద చాలా సీరియస్ గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఎట్లాంటి అంశం ఉంది, ఒకవేళ కేంద్రం కనీసం సపోర్ట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటి పాలసీతో ముందుకెళ్లాలి అన్న అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద ప్రధానంగా ప్రతి కేబినెట్ సమావేశంలో కూడా ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశం జరిగినా కూడా ఈ అంశాల చుట్టే జరుగుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఎన్నికలు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇట్లా అన్ని కూడా బైపోల్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈసారి ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? జిహెచ్ఎంసీ పక్క నవంబర్, డిసెంబర్ లో జరుగుతాయన్నటువంటి చర్చ జరుగుతుంది. కానీ అంతకంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలి, కుదిరితే ఆగస్టు, సెప్టెంబర్ లో జరపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని మీద కూడా ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మంత్రుల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకొని ఏం చేయాలన్న దాని మీద ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి సర్వే ఏదైతే ఉందో మొత్తం జనాభా లెక్కలకు సంబంధించినటువంటి దాంట్లో ఓట్ల తొలగింపు, ఎవరైతే విదేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళను తొలగిస్తామని ఇప్పటికే బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఎవరైతే బయట నుంచి వచ్చినట్టు రోహింగ్యాలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళను తొలగించాలనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో
ఎవరైతే డబుల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసేయాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఓటు ఉంటే మళ్ళీ ఆంధ్రాలో కూడా చాలా మందికి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అట్లాంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలన్నటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే ఈ ఎలక్షన్స్ కొంచెం డిలే అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో చర్చ జరుగుతుంది. వ్యవసాయంలో ఎందుకంటే ఎప్పటికీ ఈ ధాన్యం సంబంధించినటువంటి వరి ఎక్కువ పండిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాన్ని కొంచెం తగ్గించి ప్రత్యామ్నాయ పంటని పండించే విధంగా, ఎందుకంటే జొన్న కానీ సజ్జలు కానీ అదే సమయంలో ఇతర కూరగాయ పంటలు కానీ పప్పులు ఇట్లాంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎంతసేపటికి వరి మాత్రమే పండిస్తే అది దిగుబడి ఎక్కువ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికే 7 అంటే దేశ జనాభాకు సరిపోయేంత 7 సార్లకు సరిపోయేంత కూడా ఉంది అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కనుక ఇప్పుడు ఇంకా ఉన్నది చాలు అన్నటువంటి ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పండించే దాంట్లో కేవలం సగం మాత్రమే కొంటుంది. మిగతా సగం ఇతర దేశాలకు అమ్ముకోవడమో లేదంటే మన దగ్గర ఎఫ్సిఐ గోడంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప చాలా ఇబ్బంది పడుతుంది. రైతాంగం నుంచి మాత్రం కొనాల్సిన పరిస్థితి రాష్ట్రభవన్ ఉంటుంది. కానీ కొన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కనుక దీని మీద వ్యవసాయానికి ఒక పాలసీ తీసుకోవాలి, అవసరంటే కొన్ని బోనస్లు ఇవ్వాలి ఇతర పంటలు చేస్తే అన్నటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. ఈ క్యాబినెట్ లో కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటిది, మేడిగడ్డ అన్నారం నీళ్లకు సంబంధించినటువంటి దాంట్లో 3 పిల్లర్లు ఊలిపోయాయి. దీంట్లో రిపేర్ కి సంబంధించి ఇప్పటికీ ఆ సంస్థ వెనక్కి తగ్గడం, దాన్ని మళ్ళీ ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్లేందుకు డబ్బు ఖర్చు పెట్టేందుకు ఇప్పటికే ఇంజనీర్ల బృందం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. దీని మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఇతర పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించిన ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ మన రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్ళొచ్చారు. 2 రోజులు అంతా తిరిగి వచ్చారు. ఏదైతే తక్కువ అమౌంట్ తో పూర్తి స్థాయిలో ఏమేమి కంప్లీట్ చేయొచ్చు, రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి, ఇట్లాంటి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్రతో కనుక ఒప్పందం క్లారిటీ ఉంటే అది కూడా కంప్లీట్ చేయాలి. గోదావరి బేసిన్ మీద మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం అయితే ఉంటుంది క్యాబినెట్ లో. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే మొన్న ఇచ్చేది చూశారు రబీలో. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ రాబోతోంది. ఈ ఖరీఫ్ కూడా ఇప్పుడు ఇస్తారనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే నరేందర్, ప్రధానంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ గానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటిల్లో ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని హామీల అమల్లో భాగంగా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవడం కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించి. మరి దాన్ని ఎలా వీళ్ళు రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఎలక్షన్ టైం కల్లా ఏదైనా హామీల అమలుకి ఏమైనా సంసిద్ధమయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రేవంత్ సర్కార్? ఖచ్చితంగా రత్న, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది పార్టీకి చాలా కీలకం. అందులో అధికార పార్టీకి మరింత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం మాత్రమే కార్పొరేటర్లను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది పెద్ద ప్రెస్టీజ్ గా మారింది. ఎందుకంటే అధికారంలో ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయింది. 3 కార్పొరేషన్లో ఖచ్చితంగా 2 తమ సత్తా చాటాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పటికే పల్లెల్లో మనం చూసాం, ఇందిరమ్మ ఇళ్లను పూర్తి స్థాయిలో కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. సెకండ్ ఫేజ్ కూడా కట్టాలి. హైదరాబాద్ లో కూడా ఇందిరమ్మ ఇళ్లను కట్టాలి, దాన్ని అపార్ట్మెంట్ వారీగా కట్టాలి, ఈ చోట్ల వీలైతే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కట్టాలనేటువంటి ఆలోచన ఇప్పటికే చేశారు. దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమవుతోంది. ఎలక్షన్స్ నాటికి అన్ని కూడా ఫౌండేషన్ స్థాయిలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ పెన్షన్ల పెంపు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ విషయం కూడా క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేవలం 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ అందుతుంది, దాన్ని 2,500 పెంచాలన్నటువంటి ఆలోచన కూడా చూస్తుంది. ఇప్పటికే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వ్యాధులు కలిగినటువంటి వాళ్ళకి కానీ పెన్షన్ ఇస్తుంది. దాన్ని కొంచెం పెంచాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తుంది. ఒకేసారి పెంచితే రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తుంది. 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తే రాష్ట్ర ఖజానా మీద పెద్ద ఎఫెక్ట్ పడదు అనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో కొత్త పెన్షన్ దారులకు కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అది కూడా మేబీ వచ్చే నెల లోపలనే కొత్త పెన్షన్లు అంటే వృద్ధులకు ప్రయారిటీ ఇవ్వడం, ముఖ్యంగా వికలాంగులకు ప్రయారిటీ ఇవ్వడం, అదే సమయంలో వితంతులు ఎవరైతే
మొగత లేని వాళ్ళు, అంటే ఎవరైతే భర్త చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు, లేదా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రయారిటీ వాళ్ళు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. బట్ ఇది కూడా ఖచ్చితంగా ఈ పాలసీలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఇక పెన్షన్లు కానీ, ఇందులో ఇంటి విషయంలో కానీ 6 గ్యారెంటీలు ఇప్పటికే అమలు అవుతున్నాయని చెప్తున్నారు. అక్కడక్కడ కొన్ని హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. అది కూడా ఫుల్ఫిల్ చేయాలి గ్రేటర్ హైదరాబాద్ లో అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకే వచ్చే 1-2 months లో ఈ ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్ కి వెళ్ళడానికి మేము ఇచ్చాము అని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేది ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలుగా మనం చూస్తాం. ఎందుకంటే దాదాపు రాష్ట్ర జనాభాలో 35-40% దాకా గ్రేటర్ హైదరాబాద్ లోనే జనాభా ఉంది కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా సంతృప్తి పరచాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకని కొన్ని కొత్త పాలసీలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనట్టు కూడా ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, అదే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, అదేవిధంగా మిగతా అవసరం సీఎం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు సభలు మాత్రం నిర్వహించారు. ఇక్కడి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళాలనేటువంటి ఆలోచన, అది కూడా కార్యాచరణ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని జిల్లాలకు వెళ్తే ఎలాంటి విషయాలతో ఆయన వెళ్ళాలి అనేటువంటి అంశం మీద కూడా చూస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ప్లాన్ చేశారు. అదేవిధంగా వివిధ పాలసీలు కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, మనం ఇప్పుడు జరిగే మీటింగ్ లో మీనాక్షి వ్యవహారం కూడా ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండదు అనుకోవచ్చా? కాంగ్రెస్ లో కొంతమంది కోవట్లు ఉన్నారు అని దాని గురించి కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం. దాని గురించి ప్రస్తావన ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వాస్తవానికి మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది క్యాబినెట్ లో చర్చించే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది క్యాబినెట్ అనేది పూర్తి స్థాయిలో మంత్రులతో ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ఇట్లాంటి అంశాల మీదనే క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది. కాకపోతే బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇన్సైడ్ గా మంత్రులతో అప్పుడు మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. అది క్యాబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులందరూ ఉంటే అప్పుడు మీనాక్షి నటరాజన్ విషయం కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుని కేసీఆర్ కానీ, అటు బీజేపీ వీళ్ళు మాట్లాడుతున్నట్టు నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగానే కోవట్లు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది తప్ప క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో ఈ విషయం అనేది ఉండదు. జస్ట్ ఇన్సైడ్ గా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ నరేంద్ర.